కరుంగులి మాలలు. ఆధ్యాత్మిక చింతనలో ఉండే వారి అందరి మెడలో ఇదివరకు మనం రుద్రాక్షల మాలలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అదంతా ఓడిపోయింది. ఆధ్యాత్మికమే కాదు, అందరూ కూడా ఇప్పుడు కొత్త మాలలు ధరిస్తున్నారు. ఆ మాలలు కరుంగులి మాలలు. ఇక్కడ చూసినా, ఎవరి మెడలో చూసినా కరుంగులి మాల. ఎందుకని ఇంత ఫేమస్ అయిపోయింది? సడన్గా కరుంగులి మాల ఫీవర్ అనే చెప్పుకోవచ్చు. దాదాపుగా ఒక 10 మంది రోడ్డు మీద వెళ్తుంటే అందులో 7 మెడలో కరుంగులి మాల ఉంటుంది. ఎందుకని ఎంత సెంటిమెంట్? ఎక్కడా కూడా నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా ఏ శాస్త్రంలో కూడా కరుంగులి మాల గురించి ప్రత్యేకంగా ఎక్కడ చెప్పినట్టయితే నాకు తెలియదు. కానీ ఎందుకని సెంటిమెంట్గా భావించారా లేకపోతే అది ఫ్యాషన్గా చూస్తున్నారో తెలియదు, కానీ ఎక్కడ చూసినా ఈ కరుంగులి మాలలే దర్శనం ఇస్తున్నాయి. సో దీని గురించి వివరాలు తెలుసుకోవాలనే కోరికతో ప్రస్తుతం నేను విజయవాడ సత్యనారాయణపురంలో ఉన్న శృంగేరి శారదాపీఠం ఉంది. ఆ శారదాపీఠంలో ఉన్న ఒక స్టాల్, కరుంగులి మాలలు అమ్మే స్టాల్. ఇక్కడ ఈ మాల్లో ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ ఇక్కడి నుంచే కొంటూ ఉంటారు. సో అదే స్టాల్కి వచ్చాను. స్టాల్ యజమాని ఉన్నారు, మహేష్ గారు. సార్ నమస్తే. వేలు అమ్ముతున్నారు, ఎందుకని? ఏంటి రీజన్ ఏంటి? మీ మెడలో కూడా ఉంది, ఎందుకని అమ్ముతున్నారు? అంటే కరుంగులి మాల యాక్చువల్గా ఇది ఎబోనీ మాల అని ఇదివరకు ప్రాచుర్యంలో కూడా అమ్మేవాళ్ళం. ఇప్పుడు తమిళనాడులో కొంతమంది సెలబ్రిటీస్ దీన్ని కరుంగులి మాల, అంటే అక్కడ కరుంగులి అనే తమిళ లాంగ్వేజ్లో ఉన్న ఈ వర్డ్తో బాగా పాపులర్ అయింది. అందులో ప్రధానంగా హీరో ధనుష్ గారు, తర్వాత మిగతా యాక్టర్స్. ఇప్పుడు మీరు ఏ సినిమా వాళ్ళు, ఏ సెలబ్రిటీస్, ఆఖరికి క్రికెట్ ప్లేయర్స్, ఇట్లాంటి వాళ్ళు ఎవరిని చూసినా కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో ఈ కరుంగులి మాలను ధరిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఈ మాల బ్లాక్ కలర్లో ఉంటుంది. బ్లాక్ అనేది నరదిష్టికి ఇలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందని మన పూర్వీకులు, మన పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఎందుకంటే సామెతలు ఉన్నాయి, నరదిష్టికి నాప్రాయ అయినా పగులుతుంది అని చెప్పి. అంటే వాళ్ళ చూపు వల్ల లేదా మనం నాశనం అయిపోవాలని వాళ్ళు కోరుకోవడం వల్ల అట్లా ఇబ్బందులు జరుగుతాయనే ఒక ఉద్దేశంతో ఆ రోజుల్లో చిన్నపిల్లలకి నల్లని కాటుక చుక్కలు ఇలా పెట్టేవాళ్ళు. మరి పెద్దవాళ్ళు అందరూ కూడా అట్లాంటి వాటి దృష్టి దోషాల నుంచి తప్పించుకోవాలి అంటే కరుంగులి మాల బ్లాక్ కలర్లో ఉంటుంది. అది మనం మెడలో వేయంగానే ఫస్ట్ ఎవరి చూపైనా వెళ్ళంగానే ఫస్ట్ దాని మీదకి వెళ్తుంది. సో అందుకని దిష్టి అనేది తగలదని. అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ చాలామంది పాజిటివ్ వైబ్స్ కావాలి అని చెప్పి ఎక్కువగా చల్లగాలికి ఇట్లా తిరుగుతూ దేవాలయాలకి తిరుగుతూ ఉంటారు. అట్లాగే పాజిటివ్ వైబ్రేషన్స్ కోసం అని కూడా ఈ కరుంగులి మాలని చాలామంది ధరిస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా కరుంగులి మాల బ్రాస్లెట్ విపరీతంగా తీసుకెళ్తున్నారు మా దగ్గర నుంచి. ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే, కరుంగులి మాల మీరు చెప్పింది నరదిష్టి తగలకుండా అన్నారు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏంటి అంటే, ఇది జమ్మి చెట్టు నుంచి వచ్చే అక్కడి నుంచి తయారు చేస్తారు, ఆ వుడ్ నుంచి అంటారు, నిజమేనా? అంటే దీనికి 2 రకాల నానుళ్ళు ఉన్నాయండి. ఒకటి ఎబోని అనేది కృష్ణ తామరం అనే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నుంచి కూడా తయారు చేస్తారు. అట్ ద సేమ్ టైం జమ్మి చెట్టులో కూడా లోపల ఉన్నటువంటి బ్లాక్ కాండం నుంచి తయారు చేస్తారు. అంటే ఈ కృష్ణ తామరం చెట్టు కానీ జమ్మి చెట్టు కానీ ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్. అందులో ఈ జమ్మి చెట్టుని మనం దసరాల్లో కూడా జమ్మి కొట్టడం అని చెప్పి దసరాల్లో మనం ఒక విజయదశమి రోజున చేస్తారు. అర్జునుడు ఆయన అస్త్రాలను జమ్మి చెట్టు మీద దాచాడని ఇట్లా చాలా రకాల కథనాలు ఉన్నాయి. కానీ ఏదైనా ఇది ఒక న్యాచురల్ వుడ్ నుంచి వచ్చిందే. కానీ దీని పవర్ అనేది ఈ కరుంగులి మాల బ్లాక్ కలర్లో ఉండడం ఒకటి, జమ్మి చెట్టు, కృష్ణతామరం ఇలాంటి పవిత్రమైనటువంటి చెట్ల నుంచి రావడం వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రకృతి సహజ సిద్ధంగా ఇచ్చే దేంట్లో అయినా కూడా కొంత పాజిటివ్నెస్ ఉంటుంది. అది దీంట్లో చాలా ఎక్కువ ఉంది. దీన్ని చాలామంది భక్తులు కూడా ఏం చేస్తున్నారంటే తీసుకొని మంగళవారం నాడు కానీ లేదా సోమవారం నాడు అయితే శివుడి దగ్గర అభిషేకం చేయించుకొని, మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర అట్లా వాళ్ళ ప్రీతికరమైనటువంటి దేవుడి దగ్గర పెట్టి అభిషేకం చేయించుకొని ఇంకా పాజిటివ్నెస్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఈ కరుంగులి మాలలు ధరిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ యువత ఇలాంటి ధార్మికమైనటువంటి లేదా ఇలాంటి హిందూ ధర్మం మీద నమ్మకం ఉండేటటువంటి మాలలు ధరించడాన్ని కూడా ఒక పాజిటివ్ కోణంగా చూడాలన్నది మా భావన. మీరు ప్రస్తుతానికైతే ఈ సత్యనారాయణపురం శృంగేరి శారదాపీఠంలో మీకు స్టాల్ ఉంది. మీరంటే ఒరిజినల్ అమ్ముతున్నారు అన్నీ కూడా. బట్ బయట ఏది వచ్చినా కూడా డూప్లికేట్ ఇమీడియట్గా రెడీ అయిపోతుంది. సో ఒరిజినల్ని ఎలా గుర్తించాలి? మీ దగ్గర మాత్రం ఒరిజినల్ దొరుకుతున్నాయి. సో ఒకవేళ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నా ఎలా, వీటికి ఎలా? అంటే ఇవి యాక్చువల్గా సర్టిఫికేషన్ కొనడం అనేది చాలా మటుకు శ్రేయస్కరం అండి. ఎందుకంటే సర్టిఫికేషన్ మీద మీకు డెఫినెట్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని రీడ్ చేస్తే
ఇది గూగుల్లో అథెంటికా కాదా అని తెలుస్తుంది. ఈ సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి ల్యాబ్స్ అన్నీ కూడా వాళ్ళకి సర్టిఫికేషన్ ఇచ్చే అధికారం ఉండేటువంటి వాళ్ళ లైసెన్స్లు అవన్నీ కూడా తీసుకుని ఉంటారు. కాబట్టి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం ఈ టెస్టింగ్ ల్యాబ్ వాళ్ళతో కూడా మనం ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఒకటి. రెండోది, ఈ కరుంగిలీమాల సర్టిఫికేషన్ తీసుకోవడం వల్ల ఒకటి. రెండోది, న్యాచురల్ చెక్క. ఇది మీకు నీళ్ళల్లో వేసినా ఎంత చేసినా కూడా మామూలు చెక్కకి రంగు వేస్తే రంగు పోతుంది, కానీ ఇది 100% ప్యూర్ బ్లాక్ వుడ్. సో అందుకని ఇది కలర్ ఫేడ్ అవుట్ అవ్వడం అనేది, కలర్ పోవడం, తెల్లగా రావడం అనేది ఉండదు. సో అవి నీళ్ళల్లో నానబెట్టి చూసుకోవడం, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. కానీ వీటన్నిటికన్నా కూడా సర్టిఫికేషన్ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవడం అనేది చాలా ఉత్తమం. అలాగే ఇక్కడ మరొక విషయం అంటే, మీరు అమ్ముతున్న రేట్లు అంటే మీరు షాప్గా శృంగేరి పీఠం కాబట్టి మీరు భక్తుల కోసము కొంచెం చూసి మీరు వేస్తుంటారు. బట్ బయట వేలకు వేలు అమ్ముతున్నారు. సో వాటికి వేలకు వేలు అమ్మే వాటికి మీరు అమ్మే వాటికి ఏం సార్ తేడా? అంటే మాది బేసిక్గా శృంగేరి మఠంలో భారతీయ గ్రంథమాల అని మా స్టాల్స్ విజయవాడ, హైదరాబాద్ నల్లకుంట శంకర్ మఠ్, అలాగే సైనిక్పూర్ విజయ గణపతి దేవాలయం, విజయవాడలో రామకోటి టెంపుల్లో ఇట్లా మా స్టాల్స్ ఉన్నాయి. యాక్చువల్గా లాభాపేక్ష లేకుండా ఈ ఎక్కువ మందికి దీన్ని అందించాలి అనే ఒక ప్రధాన ఉద్దేశంతో దీన్ని మేము చేస్తున్నాం. తక్కువ రేటుకే ఇస్తున్నాం. బయట వేలకు వేలు అమ్ముతున్నారు అంటే వాళ్ళకి పడేటువంటి రకరకాల ఛార్జెస్, లేకపోతే వాళ్ళు బల్క్లో తెప్పించలేకపోవడమో, లేకపోతే రీసేల్ చేయడం, లేకపోతే లాభాపేక్ష వల్ల కానీ ఇట్లా రకరకాల కారణాలు అయ్యి ఉండొచ్చు. మేమైతే మాత్రం ప్రధానంగా జనాలకి మంచి ఐటము తక్కువ రేట్లో ధార్మికంగా అందచేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే చాలా నామినల్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ కొనాలంటే ఆన్లైన్లో కొని మోసపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది వాస్తవంగా చెప్పాలంటే. సో ఇప్పుడు మీలాగా షాప్కి వచ్చి కొనాలి సార్. సో ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి కావాలి. సో మీరు అమ్మేది ఒరిజినల్. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఒక 70,000 పైన అమ్మినట్టు నాకున్న సమాచారం, 70,000 పైన అమ్మినట్టు చెప్తున్నారు. సో మీ దగ్గరికి వచ్చి కొనాలి అని వెయిట్ చేసే ప్రజలకి ఏం చెప్తారు? అలాగే ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కూడా మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి. దానికి మా వెబ్సైట్ ఉంది www.bharathigrandhamala.com. అలాగే లేకపోతే మా ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా 9246606666 ఇది మా బిజినెస్ నెంబర్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసినా కూడా మీకు దీంట్లో ఎంఎంలు కూడా ఉంటాయి. 6 mm నుంచి 10 mm దాకా సైజు, లావు, సన్నాలు, ఇలా రకరకాల సైజులు ఉంటాయి. దాన్ని బట్టి చిన్నవారి నుంచి పెద్దవారి దాకా కావాల్సిన సైజులన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. అవి మీకు కొరియర్ ద్వారానే పంపిస్తాం. కానీ చాలామంది ఫీల్ అయ్యేదంటే డివోషనల్ ఐటమ్స్ని మనం పర్సనల్గా చూసి ఓ సాటిస్ఫాక్షన్గా కొనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు రావాలన్నా కూడా మా షాప్స్ అన్నీ కూడా టెంపుల్స్లోనే ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ బ్రాంచెస్ అన్నీ కూడా మావి టెంపుల్ టైమింగ్స్లోనే తెరిచి ఉంటాయి. మార్నింగ్ 8 to 11:30, ఈవినింగ్ 5 to 8:30. ఆ టైంలో వచ్చి ఫిజికల్గా మీకు కావాల్సిన సైజు, సర్టిఫికేషను అన్నీ క్రాస్ చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఫైనల్గా అంటే కరుంగిలీమాల అనేది పవిత్రంగా మీరు భావిస్తున్నారు కదా. సో ఫైనల్గా ఓ ఫ్యాషన్గా వేసుకునే కుర్రాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఒకటి చెప్తానండి, కొంతమంది గుడికెళ్ళి ఇంట్లో వాళ్ళందరూ గుడికి వెళ్తున్నారు కాబట్టి నమ్మకం లేకపోయినా వీడెళ్ళి గుళ్ళో దండం పెట్టుకుంటాడు. కానీ నమ్మకం లేకపోయినా వీళ్ళందరితో కలిసి వెళ్ళడం వల్ల, ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల కొంత పాజిటివ్నెస్ అనేది డెఫినెట్గా అతనికి చేకూరుతుంది. అలాగే ఇది ఫ్యాషన్గా వేసుకున్నా లేదా భక్తితో ధరించినా సరే, ఇది మనం వెళ్ళ ఉండడం వల్ల డెఫినెట్గా నరదిష్టి తగ్గడంతో పాటు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. సో అందుకని స్టైల్గా వేసుకునే వాళ్ళైనా ధరించవచ్చు, ఆధ్యాత్మిక భావన ఉన్న వాళ్ళైనా ధరించవచ్చు. ఈ కరుంగిలీమాల కానీ, రుద్రాక్ష కానీ ఇట్లాంటివి ధరించడమే చాలా ప్రధానం. అంటే మీకు చాలామంది పెద్ద పెద్ద ఆధ్యాత్మికవేత్తలు కూడా రుద్రాక్ష, కరుంగిలీమాల ఇట్లాంటివి కనీసం మనం ముట్టుకున్న చాలు పుణ్యం వస్తుందని చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటిది తెలియక ఎట్లాగైనా సరే ధరిస్తే చాలు వాళ్ళకి డెఫినెట్గా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి, మంచి కూడా జరుగుతుందని చెప్పగలుగుతాం. సో ఇది అంటే మనము అందరం చూస్తున్నాం, చాలామంది ఫ్యాషన్గా వేసుకుంటున్నారు, చూడడానికి లుక్ బాగుంటుందని. కానీ దీని వెనకాల
చాలా పెద్ద కథే ఉంది. సో మహేష్ గారు చెప్పినట్టు కనుక ఒకవేళ తెలిసి తెలియకుండా అంటే ఒక సరదాగా వేసుకున్నా లేదా ఆధ్యాత్మిక భావంలో వేసుకున్నా కూడా దీని పాజిటివ్ వైబ్రేట్స్ అనేవి ఖచ్చితంగా మన బాడీకి వస్తాయి అనేది చెప్తున్నారు. ఆన్లైన్లో చాలా వరకు చూసి మోసపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఉంది. ఒరిజినల్ కరుంగులి మాల ఎలా ఉంటుంది, దానిపైన సర్టిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రయత్నం చేయండి. మహేష్ గారు చెప్తున్నట్టు స్క్రీన్లో ఇచ్చిన నెంబర్కైనా కాల్ చేయడం వల్ల కనీసం మీకు ఒరిజినల్ కరుంగులి మాల తక్కువ రేటుకే దొరికే అవకాశం ఉంటుంది. బయట ఎక్కువ రేటు పెట్టి డూప్లికేట్లు కొనే కన్నా ఇటువంటి షాప్స్కి వచ్చి మీరు కొనడమో లేకపోతే వాట్సాప్ చేయడం వల్ల వాళ్ళని పంపించే విధంగా చేస్తే మాత్రం కరుంగులి మాల్లో ఉండే అటువంటి ఏదైతే పాజిటివ్ వైబ్రేట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనం తీసుకురావడంతో పాటు ఒరిజినల్ కరుంగులి మాల మనం వేసుకున్న ఫీల్ మనకి వస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.